తెలంగాణ పల్లెల్లో పొలిటికల్ హీట్ పెరిగింది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మరింత ఊపందుకుంది. సర్కార్ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. మరోవైపు గ్రామ పంచాయతీలు, వార్డు స్థానాల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రిజర్వేషన్ల విధి విధానాలకు సంబంధించిన జీవో కూడా విడుదలైంది. సర్కార్ శనివారం దీన్ని రిలీజ్ చేసింది. అటు ఎలక్షన్ కమిషన్ సైతం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది. త్వరలో షెడ్యూల్ విడుదల చేయాలని యోచిస్తుంది. దీంతో పంచాయతీ పోరు మరింత రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు ఎలా ఉండనున్నాయి? సర్కార్ ఆ జీవోలో ఏం చెప్పింది? ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు విడుదల కానుంది? ఇలాంటి పూర్తి వివరాలపై A6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. వాయిదాల పర్వం అనంతరం తెలంగాణలో పంచాయతీ పోరుకు తెరలేవనుంది. దీనికోసం ముమ్మర కసరత్తు జరుగుతోంది. రిజర్వేషన్లపై సర్కార్ దృష్టి పెట్టగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కోసం ఈసీ ఏర్పాట్లు చేస్తుంది. కాగా రిజర్వేషన్లు 50% మించకూడదనే నిబంధన ఉన్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వార్డు మెంబర్లు, సర్పంచ్ల రిజర్వేషన్లకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేస్తూ జీవో తీసుకొచ్చింది. ఇందుకు గాను డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఆధారంగా చేసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా 1,12,288 వార్డులు, 12,733 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటి రిజర్వేషన్ల ప్రక్రియ 1-2 రోజుల్లో ఫైనల్ కానుంది. సర్పంచ్ స్థానాలకు ఆర్డీఓలు, వార్డు స్థానాలకు ఎంపీడీఓలు రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. ఇక మహిళల రిజర్వేషన్ల కోటాను రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ తీసి సీట్లను కేటాయిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది జాబితాను పంచాయతీరాజ్ శాఖకు పంపిస్తారు. కాగా ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం, బీసీలకు 2024లో నిర్వహించిన కుల గణన ఆధారంగా రిజర్వేషన్లు ఉంటాయి. 2019 నాటి రిజర్వ్డ్ స్థానాలను మార్చాల్సి ఉన్నందున ఆ లిస్టును పరిశీలించి రొటేషన్ ప్రకారం తాజా కేటాయింపులు చేశారు. బీసీ రిజర్వేషన్లలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. వారికి 42% కేటాయించాలని సర్కార్ భావించిన సంగతి తెలిసిందే. కానీ కోర్టు ఆదేశాలతో అది మారనుంది. బీసీ రిజర్వేషన్లను 22.3% పరిమితం కానున్నాయి. మిగతా 19.7% స్థానాలను జనరల్ కేటగిరీకి ఇవ్వనున్నారు. దీంతో ఈ కేటాయింపులు ఎలా ఉంటాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పంచాయతీ ఎన్నికల వ్యవహారం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై న్యాయస్థానం ఈ నెల 24న తీర్పు వెలువరించనుంది. తర్వాత 25న రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. కోర్టు తీర్పుపై చర్చించి పంచాయతీ ఎలక్షన్స్పై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. ఆ తర్వాతే రిజర్వేషన్ల జాబితా అధికారికంగా వెల్లడిస్తారని తెలుస్తుంది. ఇక కేబినెట్ భేటీ జరిగే రోజే ఎలక్షన్ కమిషన్ కూడా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశము ఉంది. అనంతరం ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేస్తుందని భావిస్తున్నారు. నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో ఇది జరిగే ఛాన్స్ ఉంది. ఈ పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. హైకోర్టు తీర్పు, కేబినెట్ నిర్ణయం కోసం ఆశావాహులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రిజర్వేషన్లు ఎలా ఉంటాయో అని వారంతా చర్చించుకుంటున్నారు. మరి ఉత్కంఠకు తెరపడాలంటే ఇంకో 2-3 రోజులు ఆగక తప్పదు. ఇది వాల్టి స్పెషల్ రిపోర్ట్. ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని వీక్షించండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.